హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ మౌని. టుడే వీడియో వచ్చి జాతర ఐటమ్స్ ఏమేమి చేస్తాం మా ఇంట్లో అనేది ప్రిపరేషన్స్ అండ్ మెనూ ఐటమ్స్ ఏంటి అనేది చెప్పడానికి వచ్చాను. ముందుగా మా ఛానల్ నేమ్ వచ్చి లక్కీ మల్టీ క్రియేషన్స్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఐటమ్స్ వచ్చి పరమాన్నం, పూరీలు, గారెలు. అది వేడి నైవేద్యం అంటే ఎవరైనా ఇంట్లో అదే చేస్తారు. సో పునుకులు అండ్ గారెలు ఇంకా చాలానే చేసాం. సో ఒకసారి ఎవరైనా తెలియకపోతే తెలుసుకుంటారని మెనూ చేసి నేను ఒక 20 మెంబర్స్కి నేను ఒకదాన్నే చేశాను. సో ఐటమ్స్ అన్నీ చూస్తారని పెడుతున్నాను. జాతర జరుగుతుంది కాబట్టి జాతర అయిపోయిన తర్వాత అందరినీ చుట్టాలందరినీ పిలుచుకొని భోజనాలు పెట్టుకుంటారు కదా, ఆ టైం వేడి నైవేద్యానికి కావాల్సిన ఐటమ్స్ ఇవన్నీ: ముద్దపప్పు, తెలగపిండి కూర, మటన్ కర్రీ, చికెన్ కర్రీ, పలావ్ అండ్ పెరుగు చట్నీ, పెరుగు, పరమాన్నం కూడా ఉంది, చారు, ప్లెయిన్ పెరుగు, వైట్ రైస్, ఆ రోజైతే టేస్ట్ బాగా కుదిరింది. ఇంకా నెక్స్ట్ మెనూ కూడా ఉండాలి కానీ దాన్ని అయితే వీడియో తీయలేదు. అవైతే 21 ఐటమ్స్ ఎన్నో చేశాను. నెక్స్ట్ టైం షార్ట్స్లో పెడతాను సేమ్ ఇలాగే, కానీ కొంచెం ఐటమ్స్ ఎక్కువ. అప్పుడు 70 మెంబర్స్ కాబట్టి కొంచెం హెవీగానే ఉంటాయి. ఇప్పుడు చికెన్ కర్రీ అన్నమాట. ఇందాక మటన్ కర్రీ వడ్డించా. ఒక కలాకండ్ స్వీట్ అండ్ చక్కెరకేళి, చారు, పెరుగు. ఇవే ఫ్రెండ్స్ మా ఇంట్లో నేను చేసుకున్నవి. టేస్ట్ అయితే సూపర్ కుదిరినాయి అన్నీ. నైవేద్యం అంటే బాగానే కుదురుతాయి కదా, అది కూడా మామూలుగా ఇంట్లో చేసుకున్నప్పుడు కుదురుతాయిలో తెలియదు, కానీ ఏదైనా ప్రసాదం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా బాగా కుదురుతాయి. అండ్ ఇవి వేడి నైవేద్యం కాబట్టి ఇంకా బాగా కుదిరినాయి అని నేను అనుకుంటున్నా. చూసి చెప్పండి ఎలా ఉన్నాయి ఏంటనే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మీ సపోర్ట్ వల్ల, మీ మోరల్ సపోర్ట్ వల్ల ఇంకా రీచ్ అవ్వాలి. అనుకున్న గోల్కి రీచ్ అవుతే చాలు. Please subscribe my channel.